హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మే 7వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. కాల్పుల విరమణ ప్రతిపాదనకి హమాస్ అంగీకారం తెలిపింది అన్నట్టుగా. ఇక్కడ ఏమైంది అంటే ఒకసారి మ్యాప్ అయితే చూడండి. ఇది మొత్తం గాజా స్ట్రిప్, అవునా? ఆ గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేయటం, ఇక్కడ గాజా. హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేయటం, ఇజ్రాయెల్ గాజా మీద ప్రతిదాడి చేయటం, ఇజ్రాయెల్ ఇక్కడ ఎయిర్ స్ట్రైక్ చేయటం వల్ల రీసెంట్గా 22 మంది చనిపోవటం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో రఫాలో ఉన్నటువంటి 1,00,000 మంది పాలస్తీనీయులు అక్కడ నుంచి వెకేట్ చేయాలి అన్నట్టుగా ఇజ్రాయెల్ ఆదేశించింది. ఆ నేపథ్యంలో ఇది జరిగినటువంటి కొన్ని గంటల్లోనే హమాస్ మేము కాల్పుల విరమణ ప్రతిపాదనకి అంగీకరిస్తూ ఉన్నాము అన్నట్టుగా చెప్పింది. మరి ఈ ప్రతిపాదనకి మీడియేషన్ చేసింది ఎవరు అంటే ఈజిప్ట్ అలాగే ఖతార్. ఇవి 2 దేశాలు కూడా ఇక్కడ మీడియేషన్ చేశాయన్నమాట. అయితే ఇక్కడ గాజా స్ట్రిప్కి సంబంధించి మనకి తెలియాల్సింది ఏంటి అంటే 1967వ సంవత్సరంలో ఒక వార్ అన్నటువంటిది జరిగింది. ఇజ్రాయెల్ అక్కడున్నటువంటి అరబ్ దేశాల మీద దాడి చేసి ఈ గాజాని అలాగే ఈజిప్ట్కి సంబంధించి ఇక్కడ సినాయ్ పెనిన్సులా అనేది ఉంది. ఆ సినాయ్ పెనిన్సులాని ఈజిప్ట్ నుంచి చేజిక్కించుకుందనమాట. కానీ గాజా అన్నటువంటిదేమో అలానే ఉండిపోయింది. ఇప్పుడు గాజాలో పాలస్తీనియన్లు ఎక్కువ ఉంటారు, అలాగే పైన పాలస్తీనా ఈ స్ట్రిప్ కూడా ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇంకొకటి తెలియాల్సింది ఏంటి అంటే ఈ హమాస్ గ్రూప్ అన్నటువంటిది 1987వ సంవత్సరంలో ఈ పాలస్తీనీయులకి లిబరేషన్ని కల్పించాలి అన్నటువంటి లక్ష్యంతో ఏర్పాటైనటువంటి సంస్థ ఈ హమాస్ అన్నటువంటిది. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేసిందనమాట. ఇజ్రాయెల్ ఏమో ప్రతి దాడి చేస్తూనే ఉంది. ఆ నేపథ్యంలోనే కాల్పుల విరమణ ప్రతిపాదనకి మేము అంగీకరిస్తున్నాం అన్నట్టుగా హమాస్ చెప్తే ఇజ్రాయెల్ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ చూడండి. రహదారి మీద గుంతలు ఏర్పడినప్పుడు వాటంతటా అవే మాయమైపోయేటట్టు చేసేటటువంటి టెక్నాలజీ అనమాట. వాటిని ఏమని పిలుస్తాం మనము? సెల్ఫ్ హీలింగ్ రోడ్స్ అనేసి పిలుస్తాం. సెల్ఫ్ హీలింగ్ రోడ్స్ అనేసి. ఈ సెల్ఫ్ హీలింగ్ రోడ్స్ని తీసుకురావాలి అన్నట్టుగా NHAI అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఇప్పుడు కసరత్తు చేస్తుంది. నార్మల్గా ఇప్పుడు మన రోడ్స్లో ఆస్ఫాల్ట్ మిశ్రమాన్ని వాడతారు. ఆస్ఫాల్ట్ మిశ్రమం అంటే ఏంటి? ఇందులో తారు, కంకర్రాళ్ళు, బైండర్, ఫిల్లర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఇప్పుడు సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్ని వాడతారు. అందులో స్టీల్ ఫైబర్లు, తారు ఇవి ఉంటాయి. ఒకవేళ ఒక చిన్న గుంత ఏర్పడగానే ఆ తారు అన్నటువంటిది వేడెక్కి దానంతట అదే పూడుకుపోయేలాగా ఈ టెక్నాలజీ అన్నటువంటిది పనిచేస్తుంది. మరి దానికి సంబంధించి ఎంత ప్రయోజనం ఉంటుంది, దానికి అయ్యే ఖర్చు ఏంటి, ఇవన్నీ అంచనా వేసి ఈ రోడ్లను తీసుకురాబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఈ 2024 సంవత్సరం అన్నటువంటిది మన చరిత్రలోనే అత్యంత 5 స్థానాల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. అంటే ముందస్తు ఋతుపవనాల జల్లులు లేకపోవటం, ఉరుములతో కూడినటువంటి వర్షాలన్నటువంటివి లేకపోవటం, వీటితోనూ అలాగే దక్షిణ భారత ద్వీపకల్పంలో అయితే 1901 తర్వాత 5వ అత్యంత తక్కువ వర్షపాతం అన్నటువంటిది మన దేశంలో నమోదైంది. అంతేకాదు సూపర్ ఎల్నినో ప్రభావంతో ఏమైంది? 2023లో దాదాపు 10 నెలలుగా ప్రతి నెల రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. అంతేకాదు ఏప్రిల్ అత్యంత వేడి నెలగా కూడా రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం మన దేశంలో ఒకవైపేమో ఓటింగ్ అన్నటువంటిది జరుగుతోంది, అభ్యర్థుల ప్రచారం అన్నటువంటిది జరుగుతోంది, ఇంకోవైపు వాతావరణ మార్పుల ప్రభావం అనేది కనపడుతోంది. వాటన్నింటి నేపథ్యంలో మన ఎలక్షన్స్ మీద ఎండ ప్రభావం అన్నటువంటిది తీవ్రంగా ఉండబోతోంది. వేసవిలో ఎన్నికల నిర్వహణకి సంబంధించి ఆల్రెడీ ఎన్నికల సంఘం చాలా నోటీసులు కూడా జారీ చేసింది, జాగ్రత్త అని చెప్పేసి, అవునా? మరి ఆ నేపథ్యంలో మనకి ఇంపార్టెంట్ చూడండి, క్లైమేట్ ట్రెండ్స్ అన్నటువంటి రిపోర్ట్ వీటన్నింటి గురించి చెప్పింది. నెక్స్ట్ చూడండి, మనకి స్పేస్లోకి సునీత విలియమ్స్ 3వసారి యాత్ర కోసం వెళ్ళబోయారనమాట. కానీ ఆ వెళ్ళేటటువంటి స్పేస్ క్రాఫ్ట్లో సాంకేతిక లోపం వల్ల చివరి నిమిషంలో వాయిదా వేశారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, ఉక్రేనియన్ ఫారిన్ మినిస్ట్రీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి ఒక డిజిటల్ పర్సన్ని కాన్సులర్ మీడియా అనౌన్స్మెంట్స్ కోసం పెట్టింది. సో మనకి ఎగ్జామ్లో ఒక చిన్న బిట్గా అడగచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ డిజిటల్ పర్సన్ని కాన్సులర్ మీడియా అనౌన్స్మెంట్ కోసం పెట్టిన దేశం ఏది అనేసి అడిగితే ఏ దేశం? ఉక్రెయిన్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, బాలీవుడ్ స్టార్ అయినటువంటి కరీనా కపూర్ ఖాన్, ఈమె రీసెంట్గా యూనిసెఫ్ ఇండియాకి నేషనల్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. ఇంతకుముందు ఈమె యూనిసెఫ్ ఇండియాకి సెలబ్రిటీ అడ్వకేట్గా కూడా ఉన్నారనమాట.
నెక్స్ట్ చూడండి, యాన్యువల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024లో మన భారతదేశం ఎన్నో ర్యాంక్లో ఉంది? 159వ ర్యాంక్లో ఉంది, మొత్తం 180 దేశాలకు గాను. దీన్ని ఇచ్చేది ఎవరు? రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అన్నటువంటిది. అయితే 2023లో 161లో ఉంటే ఇప్పుడు 159వ స్థానానికి వచ్చింది. నెక్స్ట్ చూడండి, జస్టిస్ సంజయ కుమార్ మిశ్రా. ఈయనని రీసెంట్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపలేట్ ట్రిబ్యునల్కి 4 సంవత్సరాలకు గాను ప్రెసిడెంట్గా అపాయింట్ చేయటం జరిగింది. ఇతను ఇంతకుముందు జార్ఖండ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేశారు. నెక్స్ట్ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 3 సంవత్సరాలకి పార్ట్ టైం చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారు? అతను చక్రవర్తి. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా 2024 యునెస్కో గులెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ని అందుకున్నది ఎవరు అంటే చూడండి, పాలస్తీనియన్ జర్నలిస్ట్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, అస్సాంకి చెందినటువంటి పూర్ణిమా దేవి బర్మన్. ఈమె ఈ సంవత్సరం గ్రీన్ ఆస్కార్గా పిలిచేటటువంటి వైట్లే గోల్డ్ అవార్డ్ 2024ని అందుకోవటం జరిగింది. దేనికోసం అంటే గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్ యొక్క కన్జర్వేషన్ కోసం. ఏంటి గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్ అంటే? మనం గరుడ పక్షి అనేసి పిలుస్తూ ఉంటాం కదా, ఆ పక్షి అనమాట, బర్డ్ స్పీషీ ఇది. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా 5వసారి ప్రెసిడెంట్గా పుతిన్ ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది రష్యాకి. స్టాలిన్ తర్వాత అతి ఎక్కువ సమయం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈయనే. నెక్స్ట్ చూడండి, నాసా మూన్ టు మార్స్ స్ట్రాటజీని తీసుకొచ్చింది. దీని ద్వారా ఏంటి, అక్కడ రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు వేయాలి అన్నట్టుగా ఒక బ్లూ ప్రింట్ని రిలీజ్ చేసిందనమాట. నెక్స్ట్ చూడండి, బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అనే అవార్డుని ఇటీవల ఎవరికి ప్రదానం చేసింది అంటే సునీల్ భారతి మిట్టల్. బ్రిటన్ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఇది కూడా ఒకటి. దీనిని విదేశీయులకి కూడా గౌరవార్థం ప్రకటిస్తారు. అలా ఈసారి సునీల్ భారతి మిట్టల్కి దీన్ని ప్రకటించారు. నెక్స్ట్ చూడండి, భారత్లో చిరుతల యొక్క స్థితిగతులు 2022 పేరిట కేంద్రం రీసెంట్గా ఒక నివేదికను రిలీజ్ చేసింది. దాని ప్రకారం 2022 నాటికి చిరుత పులుల సంఖ్య ఎంత అంటే 13,874. అందులో హయ్యెస్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, అందులో 3,907 చిరుతలుంటే ఆ తర్వాత మహారాష్ట్రలో 1985, కర్ణాటకలో 1879 ఉన్నాయి. మధ్యప్రదేశ్లో చూడండి అత్యధికంగా 486 చిరుతలు పెరిగాయి. అదే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అన్నటువంటిది 282% పెరుగుదలతో మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి, వార్తాపత్రికలు, మ్యాగజైన్ల రిజిస్ట్రేషన్స్కి సంబంధించి కొత్త చట్టమైనటువంటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం 2023 ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2024 మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇవి ఇవాళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.